శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం వెంకటాచలంటి గారు. నా పేరు హనీష్. మాది తిరుపతి. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో నివసిస్తున్నాము. గాయత్రి మంత్ర జప విధానం గురించి ఒక చిన్న సందేహం నన్ను గత కొంతకాలంగా తీవ్ర ఆలోచనకు గురి చేస్తోంది. మీ సమాధానం ద్వారా నా సందేహ నివృత్తి అవుతుందని ఆశిస్తున్నాను. ఆ, గాయత్రి జపం చిన్నప్పటి నుంచి ఉపనయనం అయినప్పటి నుంచి ఎప్పుడు గాయత్రి మంత్ర జపం చేసినా మానసికంగానే చేయడం అలవాటు. ఒక 10-15 నిమిషాలు నిడివిలో జపం చేయడం అలవాటు. అయితే మానసికంగా జపం చేస్తే స్వరం సరిగ్గా రావట్లేదని అనిపిస్తుంది. అదే ఒక మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని బయటికి ఉచ్చరించడం ద్వారా వేదోక్త స్వర సహితంగా ఉచ్చరించడం వీలవుతుంది, కానీ మానసికంగా చేస్తుంటే స్వరం ఎందుకో సరిగ్గా రావట్లేదు అని నాకు అనిపిస్తుంది. కానీ బయటికి ఉచ్చరిస్తూ మంత్ర జపం చేయడం అధమ జపం అని చెప్పి పెద్దల ఉవాచ. మానసికంగా చేద్దామంటే ఈ ఆలోచన నన్ను వెంటాడుతూ ఉంటుంది. నేను జపం చేస్తున్నాను కొంతసేపటి వరకు. దానివల్ల చిన్న అశాంతి బయలుదేరుతుంది. ఆ, దయచేసి ఒక గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు అక్షరం స్పష్టంగా పలకడం ముఖ్యమా, స్వర సహితంగా అక్షరం పలకడం ముఖ్యమా? దయచేసి సెలవు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఇలా కాకుండా ఇంకేదైనా బెటర్ ఆన్సర్ ఉన్నా కూడా దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా తప్పులు మాట్లాడుంటే పెద్ద మనసు చేసుకుని క్షమించండి. ధన్యవాదములు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు అనీష్ యొక్క ప్రశ్న విన్నారు కదండి. ఆయన చెప్తున్నది ఏంటంటే గాయత్రి మంత్ర జపం గురించి మాట్లాడుతున్నాడు. సరే, గాయత్రి మంత్ర జపం ఇలా చేయాలా అలా చేయాలా, ఒకవేళ మ్, స్వరం తప్పితే ఎట్లా, అక్షరాలు తప్పితే ఎట్లా, లోపల చేసుకునేటప్పుడు స్వరం సరిగా రావట్లేదు అనే ప్రశ్నలతో ఆయన ముందుకొచ్చాడు. 15 నిమిషాల టైంలో మీరు గాయత్రి జపం చేస్తున్నారంటే మీరు అద్భుతమైన ఫలితాలని పొంది ఉండాలి ఇప్పటికి. జపం అంటే అర్థం చేసుకుందాం, మంత్ర జపం అంటే అర్థం చేసుకుందాం. మంత్రము అంటే ఆలోచన. అంటే మీరు ఆ మంత్రం మీద దృష్టి పెట్టి ఆ మంత్రంలో ఇలా పదాలు ఎందుకున్నాయి, ఈ పదాలకు అర్థాలు ఇలా ఎందుకున్నాయి, ఈ అర్థంతో ఏం సాధించగలను అనేవి ఆలోచించటం అన్నది మంత్రభాగం. జపము అంటే మనసులో అర్ధసహితముగా ఆ మంత్రాన్ని పఠించుకోవటం. ఎప్పుడూ అక్షరాల్లో లోపం ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లోపం రాకూడదు, స్వరంలో కూడా లోపం ఉండకూడదు. కానీ లోపల చేసేటప్పుడు స్వరంతో మీరు చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు అక్కడ ఆ పదాలతో అర్థంతో ఆలోచిస్తున్నారు కాబట్టి. కానీ స్వరం తెలుసుకుంటే కానీ ఆ అర్థం స్పష్టంగా ఉండదు అని తెలుసు కాబట్టి మీకు ఆ స్వరం తెలిసి ఉంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. కానీ దాని ఉచ్చారణ రాలేదు అంటే రాదు, ఎట్లా వస్తుంది మీకు? మీరు జపం చేసేటప్పుడు దాని అర్థాన్ని ఓం తత్ సవితుర్ అన్నప్పుడు సవితుహు, అది అది సవితుర్వరేణ్యం, అప్పుడు ఆ వాకి ఈ సవితుహుకి మధ్యలో సంధి ఏర్పడి అట్లా వస్తుంది మీకు. సో కాబట్టి మీకు ఒక్కొక్క పదం యొక్క అర్థం తెలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ అర్థాలని స్పష్టంగా మీరు వివేచించాలి. ఆ వివేచన లేకుండా మీరు జపాన్ అనరు దాన్ని. కాబట్టి జపం చేయాలి అంటే అర్థాన్ని వివేచించి చేయాలి. సో వివేచించి చేసేటప్పుడు అక్షరాలు ఎక్కడ కూడా తప్పు పలకకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే మీనింగ్ ఉండదు ఇంక దానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని ఆలోచించి ఆ మంత్రం యొక్క భాగాన్ని, అంటే మీరు మెలకువగా ఉన్నప్పుడు, ధ్యానంలో లేనప్పుడు ఆలోచన చేసుకొని ఈ పదాలకు అర్థం ఇది అని తెలుసుకుంటూ ఆ మంత్రాన్ని అప్పుడు మనసులో జపించటం అన్నది సరి అయిన పద్ధతి. సో అప్పుడు మీకు స్వరం రాకపోయినా పర్వాలేదు. కానీ బయటకు మాట్లాడేటప్పుడు మనకు స్వరసహితంగా చేయమని మన పూర్వీకులు చెప్పారు. అది ఎందుకంటే అలా చేయటం మూలంగానే ఆ మంత్రానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే మీరు దానిలో ఏ ప ఏ ఏ స్వరం పడితే ఆ స్వరం చేసుకుంటూ పోతే అర్థం మారచ్చు. అన్నిటికీ కాదు, కొన్నిటికి స్పష్టంగా మారచ్చు. అలాంటప్పుడు మనము దాని అర్థాన్ని వేరుగా చెప్పాల్సి వస్తుంది. అందుకని మీకు స్వరసహితంగా బయట ఉచ్చరించండి. స్వరం లేకపోయినా కానీ అర్ధసహితంగా, అంటే అక్షరాలు తప్పు లేకుండా ఆ పదాలకు అర్థం తెలుసుకొని లోపల ఉచ్చరించాలి.
ఇదండి మీ ప్రశ్నకు సమాధానం. కాబట్టి ఎక్కడ మీరేం దాని గురించి భయపడిపోకండి, అదేదో మిమ్మల్ని హరించేస్తుందని. కాకపోతే నేర్చుకొని చేయమనే వేదం చెప్తుందన్నమాట. ఏ విషయమైనా నేర్చుకొని చేయటమే మంచిది. అలా నేర్చుకొని అలా చెబితేనే అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఉపయోగం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి మనకి ఏముంటుంది? ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు యూనో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎఫ్వైఐ అని చెప్పి షార్ట్ కట్లు పెట్టేస్తున్నాను ఇక్కడ. సో దానికి ఎఫ్ఐఐ అని రాయంగానే మీ మైండ్లో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని వెలుగుతుంది. అది తెలిసి ఉండాలి. లేకపోతే ఎఫ్ఐఐ అంటే ఎఫ్ఐఐ అని చదువుతాం, లాభం ఏముంటుంది? కాబట్టి ఏదన్నా సరే ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రంలో ఆ మంత్రం అనేది షార్ట్లో ఉంటుందన్నమాట. సో దట్ దానిలో విపరీతమైన ఇన్ఫర్మేషన్ కూడుకొని ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి మనం. అది దాని పద్ధతి. అంతేగాని సపోజ్ ఒక మెసేజ్ మీకు వచ్చింది, ఎఫ్ఐఐ ఐఎమ్ డూయింగ్ దిస్ అని ఎవరిని రాసిండు అనుకోండి, ఎఫ్ఐఐ అంటే అర్థం తెలియకుండా మనం ఎలా చెప్తాం? కాబట్టి ఈ షార్ట్ కట్స్ అన్నీ మీరు నేర్చుకుని ఉంటారు. కాబట్టి మీ అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు మీరు. చాలామంది ఇప్పుడు కుర్రవాళ్ళు పిల్లలు అందరూ 10 ఏళ్ల పిల్లలు 12 ఏళ్ల పిల్లలు కూడా ఈ అర్థాలు తెలుస్తున్నాయి. కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాడకపోవచ్చు అలాంటివి. కానీ అవి వాడతాం అన్నమాట. సో డబ్ల్యూఐజీ అని ఇంకోటి వాడుతూ ఉంటాం, నేమ్లీ అని రావడం కోసం. అలా అని ఇంకా చాలా చాలా పదాలు సైంటిఫిక్ టెర్మినాలజీ జర్నల్స్లో వాడతారు, ప్లస్ నార్మల్ లిటరేచర్లో వాడతారు. అలానే మనకి ఈ రోజుల్లో మెసేజ్ల్లో గబగబా వెళ్ళడానికి, ఆ మెసేజ్ తొందరగా టైప్ చేయడానికి, షార్ట్లో టైప్ చేయడానికి ఎన్నో పదాలని వాడుతుంటారు. సో ఎల్ఓఎల్ అని కొంతమంది వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటికి అర్థాలు తెలియకపోతే ఏదో లాల్ అంటే ఏమిటో తెలియకపోతే ఎట్లా? సో అలా అందుకని అలా తెలుసుకొని ఇది కదా దాని మీనింగ్. సో ఎప్పుడైతే మీరు ఎఫ్ఐఐ అని చూసారో ఆటోమేటిక్గా ఇది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని మైండ్లో మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. సో అలానే గాయత్రి మంత్రం కూడా ఆ పదాలని ఎక్కడ తప్పు లేకుండా, అక్షరాలను తప్పు లేకుండా చదవాలి. ఎఫ్ఐఐ బదులు ఎఫ్ఐయు అనేది పెట్టాడు అనుకో, అరే ఇదేంటి కొత్త పదం లాగా ఉంది నాకు తెలియదే అని అనుకుంటారు. అలానే అక్షరాల్ని తప్పు పలకకుండా మనసులో జపించాలన్నమాట. జపము అంటే అర్ధసహితంగా మంత్రం యొక్క భావనని వివేచించటము, దాన్ని పరమాత్ముడి ద్వారా దాని సిద్ధిని పొందటం అనమాట. అప్పుడు మంత్రసిద్ధి వస్తుంది. సో అంతేకాని నేను 108 సార్లు చదివేశాను, లోపల దబ దబ చదివేశాను, దానిలో ఉపయోగం లేదండి. మ్హూ. చదివిన దాన్ని అర్థం చేసుకుని ఆ అర్థాన్ని మీరు ప్రత్యక్షం చేసుకోవాలి. చేసుకోకపోతే ఇంకా అర్థానికి ఇంక మంత్రానికి ఫలితం ఏముంటుంది చెప్పండి? సో అందుకని అదే బయట ఉచ్చరించేటప్పుడు శృతులు కాబట్టి చెవులకు వింపుగా ఉండాలి. ప్లస్ వినేవాళ్ళు తెలుసుకోవాలి ఎందుకు అలా చదువుతున్నారు, ఎందుకు అలానే చదవాలి అని తెలుసుకొని వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రావాలి. సో అందుకోసం బయట చదివేటప్పుడు అలా మీరు స్వరంతో పఠించండి. లేకపోతే లోపల ఉన్నప్పుడు మీరు అర్ధసహితంగా మీరు పఠించాలి. అర్థాన్ని తెలుసుకుందే మంత్రం యొక్క వాల్యూ పోతుందండి. అర్థం తెలుసుకోండి. అర్థంతోనే సమర్థవంతంగా దేన్నన్నా ఎదుర్కోగలుగుతారు. లేకపోతే మీరు ఎదుర్కోవడం కష్టమవుతుంది. అదండి సంగతి. అనీష్ గారు, మీకు మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను. ఉంటానండి. ఓ